హలో హాయ్ నమస్తే చాలైందా చాలైంది హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా అయితే ఈరోజు వచ్చేసి స్పెషల్ వీడియో అదేంటంటే మన అందరికీ తెలిసిన విషయమే ఏంటిదంటే యూఏఈ గవర్నమెంట్ అఫీషియల్ ఒక ఆమ్నెస్టీ ప్రోగ్రామ్ని అయితే పెట్టడం జరిగింది. నో ఫైన్ నో బ్యాన్, మళ్ళీ మీరు రీఎంట్రీ కావచ్చు అని కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. రేపటి సంధి షురు, ఇది రేపటి సంధి అయితే స్టార్ట్, రేపటి సంధి కాదు, సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే ఎక్స్పైర్డ్ విజిట్ వీసా అయిపోయిన వాళ్ళు, అబ్స్కాండింగ్ వాళ్ళు, వాళ్ళని మనం కనివిల్లి అంటాం వాళ్ళు అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి ఎక్స్పైర్డ్ రెసిడెన్షియల్ వీసాస్ వాళ్ళు, మళ్ళీ ఇంకొకటి ఫారినర్స్ సరైన డాక్యుమెంట్స్ లేక యూఏఈలో జన్మించిన వాళ్ళు దీనికి అర్హులు అన్నట్టు. వాళ్ళకు ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్. ఇక మొత్తానికి లాస్ట్కి అయితే ఏం చెప్తుందంటే అన్ని వీసాలకు సంబంధించింది అన్నట్టు. ప్రతి వీసా ఎవరైనా సరే అన్ని రెసిడెన్స్ వీసా వాళ్ళకు ఇది వర్తిస్తుంది. ఓకే, వయోలేటర్స్ మీ యొక్క వీసా స్టేటస్ని కొత్త వీసాతో సరి చేసుకోండి అని యూఏఈ మనకు సూచిస్తుంది అన్నట్టు, నొక్కి చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే 14 రోజుల లోపల యూఏఈ ఆమ్నెస్టీ వీసా ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని 14 రోజుల లోపు మా దేశంని విడిచి వెళ్ళే వాళ్లకు మంచి ఒక ఆఫర్స్ని అయితే ఇస్తుంది. అదేంటంటే ఫ్లైట్ టికెట్స్ డిస్కౌంట్ ఇస్తుంది అన్నట్టు. డిస్కౌంటెడ్ ఫ్లైట్ టికెట్ ఆఫర్ చేస్తుంది ఎతిహాడ్ కానీ, ఎమిరేట్స్ కానీ, ఎయిర్ అరేబియా కానీ ఆఫరింగ్ అయితే చేస్తున్నాయి. ఇది చాలా బెస్ట్, ఎందుకంటే చాలామంది భయపడి ముందటికి వస్తలేరు. సో వాళ్ళ కోసము మంచి ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. ఇల్లీగల్ స్టేటస్ నుంచి వీసాకు మారడానికి యూఏఈ అనేది మనకు మంచి ఒక బెస్ట్ ఛాన్స్ అయితే ఇచ్చింది. తెలియని వాళ్ళకు తెలియజేయండి. మళ్ళీ ఒకవేళ ఇది మిస్ అయితే 7 years దాకా ఉండకపోవచ్చు. సో అది 14 రోజులలో మీరు యూఏఈని విడిచి వెళ్తే మీకు రీఎంట్రీ బ్యాన్ లేకుండా మళ్ళీ రీఎంట్రీ రావచ్చు. ఇది బెస్ట్ గుడ్ ఆప్షన్ అన్నట్టు. రీఎంట్రీ ఉందన్నట్టు యూఏఈలో. ఇది అందరికి మొత్తం రేడియోలలో, న్యూస్ పేపర్లలో, లోకల్ న్యూస్లో మొత్తం టామ్ అయిపోతుంది. బెస్ట్ ఆప్షన్, యూజ్ చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలంటే ఐసీపీ ద్వారా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. అబుదాబిలో అయితే 4 ఆప్షన్ ఇచ్చారు. అల్దఫ్రా ఒకటి, అల్మకా ఒకటి, షహమా ఒకటి, స్వేహాన్ ఒకటి. అండ్ దుబాయ్లో అయితే అమర్ సెంటర్, అందరికి తెలిసే అమర్ సెంటర్స్ అండ్ అవీర్ ఇమిగ్రేషన్ సెంటర్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 7 to 8 PM దాకా ఇది ఓపెన్ వర్కింగ్ అవర్స్ అన్నట్టు. ప్రాసెస్ ఈ ఆమ్నెస్టీ అనేది ఎవరికి వర్తించాలంటే పోలీస్ కేసు, క్రిమినల్ కేసు అండ్ ఇన్ఫిల్ట్రేటర్ అంటే బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు, దొంగతనాలు వస్తారు, వాళ్ళకి ఇది వర్తించదు. ఆటోమేటిక్గా వాళ్ళు పట్టించుకుంటారు కదా. ఇది ఇంతటితో ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లైట్స్ అయితే ఆఫరింగ్ చేస్తుంటారు. ఎతిహాడ్, ఎమిరేట్స్ అండ్ ఎయిర్ అరేబియా. ఈ 3 ఫ్లైట్స్ మనకు ఆఫర్ ఇస్తుంది అన్నట్టు. ఖాళీ ఎవరైతే ఆమ్నెస్టీ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రం. సో ఎంతో కొంత మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఎంతో కొంత ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి. సో బాయ్ ఫర్ నౌ.